దినాం ఒక కట్టెల మోపు నరుక్కొస్తా. ఏ తిఫలు ఉండదు ఇక నాకు. ఆడ కట్టెలు కొట్టేది మా సతిగాడేనా? సతీ వచ్చినా దొరసాని ఓ రాస్కెల్ స్టూడియోలో కూర్చొని చుట్టపాట పెట్టుకొని రా. కట్టెల మోపు ఎత్తుకపోదు. ఇచ్చంతర పచ్చి పులుసు ఇస్తారని మింగిందట. కట్టెలు తెచ్చి ఇప్పుడేం చేస్తావురా? కట్టెలు సాఫ్ కొట్టుకొచ్చి మంచి వేస్తా. దాని మీద కూర్చొని ఆర్తలు చెప్తూ మంచిగా. ఎగరం తప్పిన పనికి ఉరుకుడు ఎక్కువ అంటే గిదే కావచ్చు. ఆ గొడ్డలు కొట్టుడు ఆపరా ముందు గల సప్పుడు దాకా ఆఫీస్కి వచ్చే. ఇది ఉత్తుతో గొడ్డలు అనుకుంటున్నావు? నిజంగా కట్టెలు నరికే గొడ్డలే. మళ్ళీ చెప్పినా తింటేనేమో కట్టెలు నరుకొస్తా, లేకపోతే దర్వాజాలు కిటికీలు అన్ని నరికి పెడతా అన్నీ. సర్తినాడే సప్పుడు చేయకుండా కూర్చోవాలి. ఏమనుకుంటున్నావేమో. కట్టెలు తెచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? ఏంటిది? పచ్చిమిరప కట్టె తెచ్చినా అంటే పొయ్యిలో పెడితే మొత్తం పొగ చూరాలే, కళ్ళన్నీ ఉబ్బుతాయి. మళ్ళా చింతిత్తులు లేక ఏమనుకుంటున్నావు? మంట అంటాను ఉరుకుతావు. ఏంది అవి పొయ్యిలో కట్టెలారా? నీ బిత్తిరి మొక్కపోడా, ఇదేమన్నా ఊరు అనుకుంటున్నావారా నువ్వు? ఊళ్ళాళ్ళు ఉండేటోళ్ళకే కట్టెల పొయ్యి ఉంటుంది అనుకుంటున్నావా? ఇరువరు సంది పట్నంలో ఉన్న వాళ్ళకి కూడా కట్టెల పొయ్యే. బండ్ల పొగ కట్టెల పొగ చూసుకో. ఇక రెండు ఒకటైతే గుమ్మున ఉంటుంది. నువ్వు ఇప్పుడు కట్టెల పొయ్యిని ఎడబెడదామని చూస్తున్నావు. అడవిలో పెట్టి ఆన్నే వండుకొని తినరా సప్పుడు దాకా, సరేనా? ఇవి ఇంటికాడ వేసి వస్తాం ముందుగా. గుడ్డలేకరా ఈయన గన్మకాడ పెడతా పొయ్యి చూసుకుందాం ఇక. అబ్బా సత్తి, ఇంట్లో ఊది బత్తులో పోగొస్తేనే పైకప్పు అంతా కర్రెగా అవుతుంది అని తిడుతున్నారా? ఇక కట్టెల పొయ్యి పెడి తూకుంటాడారా? ఇంటికి రాగానే విటమిన్ కూర బువ్వు వండు మంచిగా. ఏమంటున్నా? కట్టెలు తెచ్చిన ఇంటైనర్ కూడా ఇరువాడ సంది కట్టెల పొయ్యి ఆడతాడు. బూదరగొట్టంతో ఇట్లు ఊతాడు. చాలా నడవా. వాళ్ళకేం కర్మరా కట్టెల పొయ్యి మీద వండుకోనీకి? నువ్వు హెచ్చరికలు చేయకు నాతోని. హెచ్చరికలు లేవు, చుట్టరికాలు లేవు, కానీ బూరగాడ ఒక అల్పమంది తెచ్చి మబ్బులు లేచి మంచిగా పొయ్యి చుట్టాలకి ముగ్గేయి పొయ్యి రాజేయాలి. అప్పుడు ఉత్తగానే కారు దినాం అట్లనే చెయ్యి. ఏంటి కట్టెల పొయ్యి మీద నేను బువ్వ కూర అండల్లా? అమ్మో ఎన్నేళ్ల కిందనో అండినా, నాకు శాత కాదు ఇప్పుడు. కట్టెల మోపు కట్టుకొస్తున్నా కానీ నేను నీకు అంతగానో ఆయాసం ఎందుకు అవుతున్నది? గాసు బుడ్డి మీద జర్రాన్ని ఉడుకు నీళ్ళు తానానికి పెట్టుకుంటే చాలు, అయిపోతుంది. లబ 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 మొత్తుకుతావు అప్పుడు. లేకుంటే నువ్వేమన్నా బుడ్డ పోరాను వా ఉడుకు నీళ్ళతో తానం చేయనీకి? అయినా ఇప్పుడు ఈ కట్టెల కథ ఏంది, కట్టెల పొయ్యి ఏంది అసలు? ఏం తెలివోయేమో అక్క, నీకు ఎట్లా చెప్పాలి? గాసు బుడ్ల రేట్లు పెంచిండ్రు, మనం కొనలేమాక. అందుకే ఆడకమొద్దు, కట్టెల పొయ్యి ఆడుకుందాం మనం. అవుతమ్మి 86 రూపాయలు పెంచిండు, కానీ అది మన సొంటోళ్ళ కోసం కాదు. మన కోసం కాకపోతే కట్టెల పొయ్యి ఉన్న వాళ్ళ కోసానికా? మన గాజు బుడ్డి లేరా? రీతం తప్పిన మొక్కం దానవు. ఓ మెటల్ మొక్కడా? అది కాదురా, గ్యాస్ సబ్సిడీ లేని వాళ్ళకు. అంటే గ్యాస్ బుడ్డి ధర ఎంత ఉంటుందో అంత పెట్టి తెచ్చుకుంటారు కదా వాళ్ళకు. అంటే మనకు పెరగలే రాక? మన గాజు బుడ్డి పాత ధరకే దొరుకుతుందా? మనకు పెరగలేదురా. ఆ నడుమ గ్యాస్ సబ్సిడీని ఇడిచిపెట్టమని మోడీ సార్ చెప్తే ఇడిచిపెట్టారు కదా అగో వాళ్ళకు. అట్లా నా అక్క మన సొంటల గారా ఉన్నోళ్ళకి పెంచిన 6, అట్లయితే 200 పెంచిన ఏం గారక్క? ఏం గారాలకు? అయ్యో వాళ్ళకి పెంచితే నీకేం సంబరం రా? నువ్వు సంకలు కుదుకుంటున్నావు దుట్టిగా. నేను మన సొంటి బీరబిక్కోళ్ళకి అంటానికి గడ్డల ఫొంటి తిరిగి కట్టెలన్నీ నరుక్కొచ్చిన మనకు గారా. ఉన్నోళ్ళకి పెంచితే ఏం గారక్క? ఎంత పెట్టైనా కొంటారు వాళ్ళు. ఏ ఊకో తమ్మి, అట్లాంటిదేంది? పాపం అని సబ్సిడీ ఇడిచిపెడితే మళ్ళీ వాళ్ళకే రేటు పెంచితే ఎట్లా చెప్పు? అబ్బా అలా మీద బాగా ఫైరం ఉన్నది నీకు. మనకు కూడా పెంచమంటాను చెప్పో, లేకుంటే వాళ్ళకి పెంచితే నీకేం తిప్పలు అవుతున్నది? అట్లాగా సత్తి, ధర్మంగా ట్యాక్స్ కట్టేటోడు మీనే భారం. ధర్మంగా సబ్సిడీ ఇడిచిపెట్టుకుంటే మళ్ళీ వాళ్ళ మీద రేట్లు పెంచితే ఎట్లా చెప్పు? అక్క వాళ్ళకి పెంచిండ్రు కదా, రేపటి సార్ని మట్టి పొయ్యి పెట్టి పొయ్యిల కట్టెల మీద వండుకుంటారు వాళ్ళు. గాసు బుడ్డి ఆడరా? అది కూడా ఏడాదికి 12 గ్యాస్ బుడ్ల కంటే ఎక్కువ ఆడకం చేస్తే వాళ్ళకి వర్తిస్తుంది తమ్మి. అదేమో నువ్వు అందరికి అనుకుని పుగులైతివి. మోడీ సార్ నీకు థ్యాంక్స్ సార్. మాయాసొంటి బీరబిక్కోళ్ళకి ధరలు పెంచనందుకు. తగ్గించకున్నా సరే గాని పెంచకుండ్రి సారు. ఏందో ఏమో ఇది మంచితనం కొద్దీ సబ్సిడీ ఇడిచిపెడితే ఇప్పుడు మళ్ళీ రేటు పెంచిండ్రని మేము సబ్సిడీ ఇడిచిపెట్టాం. మళ్ళా మాది మాకు కావాలి అని అందరు వచ్చి లైన్లో నిలబడితే మంచిగుండే సార్లు జర పైలం బాయిల పడ్డోని మిన్నే బండలు ఎత్తేయకుండ్రి.